మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మన్నగంటి. ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎప్పుడైనా కొన్ని వస్తువులు కొనుక్కొని దీని ఒక స్పెషల్ అకేషన్కి వాడుకుందాము, ఆ రోజు బయటికి తీద్దామని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచనలు ఉంటే మాత్రం దయచేసి ఈ చిన్న కథని స్కిప్ చేయకుండా చూడండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు. వాళ్ళు రాబర్ట్ అండ్ రామ్. రామ్ తన ప్రాణ స్నేహితుడు రాబర్ట్ని తీసుకొని తన ఇంటిలో తన బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి తన భార్య బట్టల షెల్ఫ్ ఓపెన్ చేసి అందులోంచి ఒక చీర ఉన్న కవర్ బయటికి తీసి ఆ చీర కవర్ ఇలా చూస్తూ, రాబర్ట్, ఈ చీర నా భార్య 10 సంవత్సరాల క్రితం చెన్నైలో తనకు నచ్చిన షాప్లో కొనుక్కున్న ఒక అద్భుతమైన సిల్క్ చీర. దీన్ని కట్టుకోమంటే తను ఏం చెప్పేదో తెలుసా? ఒక మంచి అకేషన్ వస్తే కట్టుకుంటానండి అని చెప్పింది. బహుశా ఇదేనేమో తను కట్టుకోవాలనుకున్న మంచి అకేషన్ అనుకొని ఆ చీరను బయటికి తీసి ఆ చీరని ఇలాగ తన మొహాన్ని కనిపించుకున్నాడు. ఆ చీర తీయంగానే తన కళ్ళల్లోంచి నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి, కన్నీరు. ఆ ఇద్దరు స్నేహితులు కలిసి ఆ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళి చూస్తే కొన్ని నిమిషాల క్రితం తన భార్య అక్కడ చనిపోయి ఉన్నారు. ఆవిడ చూడటానికి చాలామంది ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఉన్నారు. బాధాతప్త హృదయంతో ఆ చీరని విడతీసి చనిపోయిన తన భార్య యొక్క శరీరం మీద ఇలా కప్పి తన స్నేహితుడితో చెప్తున్నాడు రాబర్ట్, జీవితంలో స్పెషల్ అకేషన్ అంటూ ఏది ఉండదు రాబర్ట్. ఈ నిమిషానికి మనం జీవించామా లేదా అనేదే ముఖ్యం. ఆ సందర్భాన్ని, ఆ నిమిషాన్ని మనం ఆస్వాదించామా లేదా అనేదే ముఖ్యం. ప్రతి వ్యక్తితో ఉన్న బాంధవ్యం ఆనందంగా నిలుపుకున్నామా అనేది ముఖ్యం. ప్రతి నిమిషము ఆనందంగా చేసుకో. ప్రతి అనుభవము ఒక జ్ఞాపకమై నిలవాలి. అలాగే ప్రతి సంఘటన ఒక తీపి విజయంగా గుర్తుండిపోవాలి. అంతేకాని ఒక స్పెషల్ అకేషన్ అని, ఆ ఫలానా రోజు అని ఆలోచిస్తూ చేయవలసిన పనులు, ఇష్టమైన పనులు పోస్ట్ పోన్ చేస్తే ఆ నిమిషానికి మనం ఉంటామో లేదో తెలియదు. అందుకే సిరివెన్నెల గారు అంటారు, పండగంటే ఫలానా రోజు అనుకుంటే మిగిలిన రోజులన్నీ దండగే కదా అని. కాబట్టి ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి రేపు చూద్దాంలేను, ఒక పని చేయడానికి సాయంత్రం చూద్దామను, ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి 2 రోజుల తర్వాత చూద్దాంలేను, ఇలాగ ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేస్తామో, ప్రోక్రాస్టినేషన్ చేస్తామో, అప్పుడు మనం అనుకున్న విజయం అనేది కొన్ని గంటల నుంచి, కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల దూరమయ్యే అవకాశం ఉంది. అండ్ కొన్ని సందర్భాలు దాన్ని కూడా చేరుకునే అవకాశం కూడా లేకపోవచ్చు. ఈ నిమిషంలో జీవిద్దాం, ఈ నిమిషాన్ని ఆస్వాదిద్దాం, ఇప్పుడు చేయవలసిన పనులు ఇప్పుడే చేద్దాం, ఈ నిమిషాన్ని జారపోనీకు మిత్రమా. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి కామెంట్లో. ఇటువంటి మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ డాక్టర్ మన్నగంటి.